జెంటల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు, ఎందుకంటే మన పుష్ప 2 ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అన్ని రికార్డులు కూడా తుడుచుకుంటూ పోతా ఉంది. ఈ రోజుకైతే 1500 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఫస్ట్ ప్లేస్లో అయితే అందరికీ తెలుసు అమెరికా దంగలో బంగలో, ఆ పేరు మనకు తెలియదు, ఆ సినిమా ఉంది. రెండో ప్లేస్లో మన ప్రభాస్ గారి బాహుబలి 2 ఉంది, 1800 కోట్లు అంట. ఇది మూడో ప్లేస్లో ఉంది. నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. సినిమా అయితే చాలా బాగుంది. నేను 2 టైమ్స్ చూశాను, రిలీజ్ రోజు చూశాను, మళ్ళీ నిన్న కూడా మా టీం అందరితో చూశాను. టిక్టాక్ దుర్గారావు, కత్తర్ పాప, తర్వాత ఇనిష్టా బంగారం, మేమంతా చూసాము 10 మంది. చాలా చాలా బాగుంది సినిమా. ముఖ్యంగా నాకు ఇందులో నచ్చింది ఏంటంటే పాటలు అని సూపర్ డూపర్ హిట్, డ్యాన్సులు కూడా సూపర్గా ఉన్నాయి. శ్రీలీల కన్నడ బ్యూటీ అయితే అసలు ఎరగదీసేసింది, అల్లు అర్జున్తో సమానంగా చేసింది అసలు. ఇంకా మరి రష్మిక మందాన, ఆమె కూడా కన్నడ బ్యూటీ, ఆమె సంగతి చెప్పనవసరం లేదు. ఆమె కూడా యాక్టింగ్ ఎరగదీసేసింది అసలు. చెప్పాలనుకుంటే షీఈస్ గివెన్ టఫ్ కాంపిటీషన్ టు అల్లు అర్జున్ అనుకోవచ్చు. సినిమా అంతా చాలా బాగుంది, అందరు కూడా చూడండి. కంగ్రాచులేషన్స్. తర్వాత అల్లు అర్జున్ గారిని ఇలాగా ఒకరోజు చంద్రకోట జైల్లో పెట్టడం నాకు అసలు ఏం నచ్చలేదు. ఎందుకంటే సెలబ్రిటీస్ అన్న తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. హాస్పిటల్లో ఉన్న బాబు కూడా త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నాము. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఆత్మశాంతి కలగాలి. వాళ్ళ కుటుంబం కూడా అందరూ, ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నాము. సో అల్లు అర్జున్ని జైల్లో పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన కూడా దురదృష్టవశాత్తు జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఆల్రెడీ థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థియేటర్ యాజమాన్యం వాళ్ళు కూడా పోలీసులు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అంటున్నారు. అనుకోకుండా జరిగింది, జరగడం చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా బాధపడ్డాము ఆమె చనిపోవడం, అక్క చనిపోవడం. సో ఆ కుటుంబంకి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఆ బాబు కొంచెం బ్రెయిన్ డ్యామేజ్ ఏదైందట. సో ఆయన కూడా త్వరలో కోలుకుంటాడు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చి అల్లు అర్జున్ సినిమాలు పుష్ప 3 చూస్తాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ అనుకున్నట్టుగానే సో పుష్ప 2 మనకి చాలా సక్సెస్గా రన్ అవుతుంది. బట్ మధ్యలో ఈ విధంగా జరిగింది. బట్ అలా జరగకూడదు. ఎందుకంటే అర్జున్ గారు కూడా ప్రతి మూవీకి థియేటర్కి వెళ్ళి ఫ్యాన్స్ అందరితో కలిసి మూవీ చూడడం తన ఆనవాయితీ అలా చెప్పారు. బట్ అనుకోకుండా ఇలా జరిగింది. క్రౌడీ ప్లేసెస్లో అలా జరుగుతూ ఉంటుంది సమ్టైమ్స్. దానికి ఎవరు బాధ్యత అని మనం చెప్పలేము. బట్ సత్య చెప్పినట్టు ఆ బాబు మంచిగా కోరుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ సినిమా అందరూ చూస్తున్నారు, చాలా బాగుంది. థియేటర్స్లోనే చూడండి. మేడం, టోటల్గా పుష్ప 2 మూవీ 2500 కోట్లు వసూలు చేస్తుంది అంటున్నారు, నిజంగానే ఎంతవరకు? ఖచ్చితంగా చేస్తుందండి. మూవీలో ఉన్న ఆ రొమాన్స్ సీన్స్ ఏంటి అసలు, ఓ మై గాడ్, అసలు చెప్పలేమన్నమాట. ఎన్ని సీన్స్ ఉన్నాయి అండ్ ఎంత మంచి స్టోరీ ఉంది. అంటే ఆ సినిమా చూసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే వైఫ్ మాట ఏంటే మనకి పాత సామెతలు చెప్తారు కదా, ప్రతి దానికి వెనక ఒక ఆడది ఉంటుంది అని. సో అది బాగా చూపించారు. అండ్ తన బేబీ ఉన్నప్పుడు అంటే తన ఫీలింగ్ అనమాట, నాకు కూతురే పుట్టాలి అంటాడు. దేనికి అంటే కొడుకు పుడితే వాళ్ళ ఇంటి పేరు ఇవ్వలే, అట్లా చాలా సెంటిమెంటల్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఖచ్చితంగా అందరూ వెళ్ళి మూవీ చూస్తే మీరు కూడా ఆ ఫీల్ పొందరు.